హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. నేను ఈరోజైతే సొరకాయ పులుసుతో వచ్చేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సేమ్ ఇంకా చేపల పులుసులాగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసి. అలాగే వెల్లుల్లి గుడ్డు కారంతో కూడా వచ్చేసాను. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో చూసి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అంతా చూడండి. నా వీడియోని చూస్తూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. చూసారా, సొరకాయని చాలా ఫ్రెష్గా అంటే ఫ్రెష్గా ఉందండి. దీన్ని 2 పార్ట్స్ కింద అయితే నేను డివైడ్ చేసుకుని దాంట్లో సగం అయితే వండుతున్నానండి. సొరకాయ పైన తొక్కనైతే లైట్గా అయితే చెక్కేసుకోవాలి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా అయితేనే మనకి పులుసు అనేది బాగుంటుందండి. ఇలాగా టమాటా ఉల్లిపాయ పేస్ట్ మిక్సీలో వేసుకుని బరకగా అయితే మనం పేస్ట్లా చేసేసుకోవాలి. మరి అంత పేస్ట్ కాదండి, బరకగా అయితే చేసుకోవాలండి. బాండి పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని దీనికి ఒక చిన్న తాలింపు అనేది పెట్టాలండి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండి. ఇవి కొంచెం వేగిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా అయితే మనం చింతపండు అనేది నానబెట్టుకోవాలి. ఇలా వేగిన దాంట్లో టమాటా ఉల్లిపాయ పేస్ట్ అనేది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఉప్పు అనేది వేసుకుని వేయించేసుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించేసుకోవాలండి. ఇలా వేగిన దాంట్లో సొరకాయ ముక్కలు అనేది వేసేసుకొని బాగా అయితే ఒక్కసారి కలిపేసుకోవాలండి. పూర్తిగా ఈ మసాలా అంతా పట్టేలాగైతే కలిపేసుకోవాలి. చాలా జ్యూసీగా అయితే వస్తుందండి ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఈ కూరే వండమంటారండి. అంతసేపును ఒక 5 మినిట్స్ అయితే ఇదంతా కలిపిన తర్వాత మూత అనేది పెట్టేసుకొని చిటికెడంత పసుపు, కారం అనేది తక్కువే వేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి కారం 1 స్పూన్ అయితే సరిపోతుందండి. బాగా కారం అంతా ఈ ముక్కలకి అనేది పట్టేయాలి. చూసారా సొరకాయ ముక్క అనేది ఎలా కనిపిస్తుందో. ఇందులోనే 1 కప్ అయితే మనం చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి అయితే కలిపేయండి. చింతపండు రసం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో నార్మల్ వాటర్ కూడా వేసుకుని ఇది పులుసులాగా అయితే ఉంటుంది కదండి. పులుసు మాదిరి మనం మరిగించుకోవాలి. పైన చేపల కూర వేసినట్టు మనం పైన అనేది పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. వేసుకొని కొత్తిమీర అనేది వేసేసుకొని మూత పెట్టుకొని అయితే హైలో ఉడికించుకోండి. చాలా అంటే చాలా జ్యూసీగా అనేది ఉంటుంది కూర అనేది. చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చూడండి ఎలా ఉందో, ముక్క ఎలా కనిపిస్తుందో. ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత మనం సిమ్లో అనేది పెట్టేసుకొని ఉడికించుకోండి. మరొక పక్కనైతే మనం ఒక రోట్లో 3 వెల్లుల్లి 3 ఉల్లిపాయలు అనేది వేసుకొని దంచేసుకోండి శుభ్రం. ఇలా గుడ్లకి ఘాట్లు అనేది పెట్టేసుకోండి. ఘాట్లు అనేది పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అనేది లోపలికి వెళ్ళి చాలా అంటే చాలా బాగుంటుంది. దంచిన దాంట్లోనే చిటికెడంత పసుపు, ఉప్పు, కారం వేసుకొని మరొకసారి అయితే మనం దంచేసుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ అనేది వేసుకొని గుడ్లు వేసేసుకుని బాగా అయితే మనం ఫ్రైలాగా అనేది చేసేసుకోవాలి. గుడ్లని మరి అంత ఫ్రైగా చేయకండి, జస్ట్ అలా వేగాలి. ఈ వేగిన దాంట్లో మనం వెల్లుల్లి కారం అనేది వేసేసుకొని నెమ్మదిగా అయితే మనం కలుపుకోవాలండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మూత పెట్టుకుని నెమ్మదిగా అయితే కలుపుకుంటే మనకి వెల్లుల్లి గుడ్డు కారం అయితే రెడీ అయిపోతుంది. సొరకాయ పులుసులో నూనె అనేది పైకి తేలినప్పుడు పాలు అనేది 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పాలు అనేది వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది సొరకాయ పులుసులోను. చూడండి ఎంత జ్యూసీగా ఎంత బాగుందో. నేనైతే ప్లేట్లో వేసుకొని ముక్కలనే తిన్నానండి. నేనైతే అన్నం తినలేదు. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. సేమ్ ఇంకా చేపల పులుసు లాగే ఉంటుందండి ఈ సొరకాయ పులుసు. ఒక్కసారి అయితే మీరు ఈ విధంగా ట్రై చేసుకొని శుభ్రంగా అయితే తినండి. నేను చెప్తాను, చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు ఒక్కొక్క ముక్క ఎలా కనిపిస్తుందో. మనకి వెల్లుల్లి గుడ్డు కారం కూడా అయిపోయిందండి, ఫినిష్ అయిపోయింది. ఈ రెండిటి కాంబినేషన్ సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చూడండి నేను అలా వేడి అన్నంలో చూడండి ఇరుతున్నాను ముక్క. అబ్బబ్బబ్బా ఎంత బాగుందనుకుంటున్నారండి. నేనైతే ప్లేట్లో భోజనం పెట్టుకున్నాను కానీ మీకు చూపించడానికి నేనైతే సొరకాయ ముక్కలు తింటానే ఉన్నానండి. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి.
జ్యూసీగా చెప్తుంటే నోట్లోంచి లాలాజలం కూడా వచ్చేస్తుందండి. ఆ వెల్లుల్లి కారం అది కాంబినేషన్ రెండు కలుపుకొని తింటే ఉందండి, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ అండి అందరికీ.